ఉద్యోగులు పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్. 8వ వేతన సంఘానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. అతి త్వరలో భారీగా జీతాలు పెరగనున్నాయి. ఇప్పుడు డిఏ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అన్ని సూచనలను సమర్పించి గడువు దగ్గర పడింది. ఈ నేపథ్యంలో డిఏ పెంపుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల జీతాలు కూడా భారీగా పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్. 8వ వేతన సంఘానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. అతి త్వరలో భారీగా జీతాలు పెరగనున్నాయి. ఇప్పుడు డిఏ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అన్ని సూచనలను సమర్పించే గడువు దగ్గర పడింది. ఈ నేపథ్యంలో డిఏ పెంపుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల జీతాలు కూడా భారీగా పెరగనున్నాయి. వాస్తవానికి ఏడాదికి 2 సార్లు డిఆర్ ప్రకటిస్తారు. జనవరి 2026 నాటికి డిఆర్ 2% పెంచారు. దాంతో మొత్తం 60% చేరింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెప్టెంబర్లో డిఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 8వ వేతన సంఘానికి వివిధ ఉద్యోగ సంఘాలు, అధికారులు, పెన్షన్దారులు వినతి పత్రాలు, సూచనలు సమర్పించేందుకు గడువు 2026 జూన్ 15తో ముగిసింది. ఈ కీలక దశ పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి డిఏ ప్రకటనపై పడింది. డిఏను వచ్చే సెప్టెంబర్లో ప్రకటిస్తారని భావిస్తున్నారు. 8వ వేతన సంఘం అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి జీతం, భత్యాలు, పెన్షన్ నిర్మాణంపై కీలక సూచనలను కోరింది. ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మంజిత్ సింగ్ పటేల్ ప్రకారం కమిషన్ భాగస్వాములతో సంప్రదింపుల కీలక దశను పూర్తి చేసింది. ఇప్పుడు కమిషన్ ఉద్యోగులు, న్యాయాధికారులు, పెన్షనర్ల నుంచి అందిన వినతి పత్రాలను క్షుణ్ణంగా సమీక్షించి ఆపై నిర్ణయాన్ని తీసుకోనున్నారు. కేంద్ర ఉద్యోగుల కరువు భత్యం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా లెక్కిస్తారు. ఏప్రిల్ 2026లో ఈ సూచిక 0.8 పాయింట్లు పెరిగి 149.9కి చేరింది. డిఏను నిర్ణయించేందుకు ప్రభుత్వానికి కనీసం 2 నెలల డేటా అవసరం. జూలై, డిసెంబర్ కాలానికి డిఏను కేవలం జూలై డేటా ఆధారంగా నిర్ణయించలేరు. అందుకే ప్రభుత్వం 2 నుంచి 3 నెలల సగటు డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది. 8వ వేతన సంఘం ఫైనల్ రిపోర్ట్ను రెడీ చేయడానికి ఇప్పుడు 10 నెలల సమయం ఇంకా మిగిలింది. అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, భత్యాలలో భారీ సవరణలకు కౌంట్ డౌన్ ప్రారంభమైనట్టే.